పడేసే నిమ్మకాయలతో ఫ్లోర్ క్లీనర్ ఏంటని అనుకుంటున్నారా ఏంటి? పడేసే నిమ్మకాయలతో చాలా యూజెస్ ఉన్నాయండి. వాడిపోయిన నిమ్మకాయలే కాకుండా వాడి పడేసే తొక్కలను కూడా మనం ఎలా యూజ్ చేస్తామో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే వెల్కమ్ టు నాజోత్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? టైటిల్ చూస్తే మీకే అర్థమవుతుంది. వాడి పడేసే నిమ్మకాయలతో ఫ్లోర్ క్లీనర్ అనమాట. ఇప్పుడు అవి ఎలా తయారు చేద్దామో వీడియోలోకి అయితే వెళ్దాము. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసి వాడిన నిమ్మకాయ తొక్కలు, ఎండిపోయిన నిమ్మకాయలు అన్నిటిని అందులో వేసి అయితే మసాలా పెట్టుకోవాలండి. చూడండి, అవి మసాలా తర్వాత అందులో జ్యూస్ వస్తుంది. ఇప్పుడైతే వీటిని చల్లారబెట్టుకోవాలి. వాటిని వేడివేడిగా మిక్సీ పట్టుకుంటే మిక్సీ ఖరాబ్ అయింది కాబట్టి చల్లారబెట్టుకున్న తర్వాత వాటిని అయితే మిక్సీలోకి పట్టుకోవాలి. ఈ నిమ్మకాయలు మిక్సీ పట్టిన తర్వాత అది ఎన్నిటికి యూజ్ చేసి తెలుసా? మనము రాగి గిన్నెలు దొమ్మచ్చు, గిన్నెలు దొమ్ముకోవచ్చు. దేవుడి దగ్గర ఉండే ఇత్తడి సామాన్లకైతే ఇది మస్తు యూజ్ అవుతుందండి. పాడేసే నిమ్మకాయలని కాదు, నార్మల్గా మీ ఇంట్లో నిమ్మకాయలు ఉన్న ఈ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు అన్నమాట. నార్మల్గా పడేయకుండా మనం ఈ విధంగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఒకవేళ మిక్సీ అవ్వకపోతే ఇంతకుముందు మనం నిమ్మకాయలు మసలు పెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు పోసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలిన నీళ్ళల్లో ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్న నిమ్మకాయలను ఇందులో కలిపేసుకోవాలన్నమాట. అది లూజ్గా ఉండడానికి ఇంకా కొన్ని వాటర్ కూడా కలుపుకొని పోసుకోవాలి. ఇప్పుడు ఇది చాలా చిక్కగా ఉంటుంది, పలుకులుగా ఉంటుంది కాబట్టి దాన్ని ఒకసారి అయితే వడగొట్టుకోవాలండి. ఈ వడగొట్టుకున్నది కూడా మనకి యూజ్ అవుతుంది. అదేంటో లాస్ట్కు చెప్తాను. కానీ ఈ విధంగా ఏమీ లేకుండా వడగట్టుకోవాలి. మీ దగ్గర పెద్ద స్ట్రైనర్ ఉంటే దాంట్లో వడగట్టుకోండి. నా దగ్గర అది లేదని చెప్పేసి అయితే నేను చాయ్ జాలితో వడగడుతున్నాను. అందుకని కొంచెం లేట్ అయింది. నార్మల్గా అయితే పెద్ద దాంట్లో వేసేసి మనము వడగట్టుకుంటే చాలా బాగా తొందరగా వడగడుతుంది. ఇంట్లో వాటిని పడేయకుండా ఇలా ఏదో ఒక విధంగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా. హౌస్ వైఫ్కి ఇది చాలా బాగుంటుందండి. ఇక మొత్తం అయితే వడగట్టేసుకున్నాను చూడండి. ఇక ఇప్పుడైతే వడగట్టిన దాన్ని సగమే అయితే తీసుకున్నాను ఒక గిన్నెలోకి. ఆ తీసుకున్న తర్వాత అందులో వంట సోడా, అదే తినే సోడా ఉంటుంది కదండి, దాన్ని ఒక గంటెడు తీసుకొని అయితే కలిపేయాలి. కలపగానే చూడండి అది ఎట్లా బబుల్స్ వచ్చి పైకి వచ్చి పొంగుతుందో. అలా పొంగిన తర్వాత అందులో మనము గిన్నెలు తోమే లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని అయితే అందులో వేసుకోవాలి. మీరు ఏది వాడితే దాన్ని అయితే వేసుకోండి. స్పెసిఫిక్గా ఈ పేరు అనేది అయితే ఏమీ లేదు. మా ఇంట్లో వాడేదాన్ని నేనైతే వేసాను. ఇక అది మొత్తం కలుపుకోవాలి. చూడండి ఎంత చిక్కగా అయిందో. మనం ఫ్లోర్ క్లీన్ చేయడానికి బాగోదు కాబట్టి దానిలో ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసాను. చూడండి ఎంత లూజ్గా అయిందో. ఇప్పుడైతే ఈ లిక్విడ్ అంతా ఒక బాటిల్లో పోసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర ఉన్న బాటిల్లో ఏదైతే అది పోసుకొని, నేనైతే వాటర్ బాటిల్లో పోసాను. నాకైతే ఇప్పుడు మనం చేసిన నిమ్మకాయలతో 2 బాటిల్లు నిండాయండి. ఇప్పుడు ఇది వాటర్ బాటిల్లో పోసుకున్న తర్వాత బాటిల్ని ఒకసారి షేక్ చేయాలి. అదే ఊపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అది ఇంకా కొంచెం చిక్కగా అవుతుందండి. ఇప్పుడు ఇది ఒక మూతడు తీసుకొని వాటర్లో కలిపి ఇల్లు క్లీన్ చేసేసుకుంటే సూపర్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే మనం ఇంట్లోనే తయారు చేసిన లిక్విడ్ కదా, అందుకని చెప్పేసి చాలా బాగుంటుంది. ఇలా పాడైపోయిన నిమ్మకాయలతో కాకుండా ఫ్రెష్గా ఉన్న వాటిని కూడా 4 ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో ఉడకబెట్టి చేసేసుకోవచ్చండి. ఈ నిమ్మకాయల నీళ్ళు వడగట్టగా వచ్చిన పిప్పి ఉంది కదా, దాంతో ఇత్తడి గిన్నెలు తోముకుంటే చాలా చాలా తెల్లగా ఉంటాయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్.